గత 3 మ్యాచ్ల నుంచి ఒకటే ప్రశ్న, ఎంఎస్ ధోని ఎందుకు 6వ స్థానంలోపు బ్యాటింగ్ కు రావటం లేదు అని. ఇప్పటికే ఈ ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమాధానం ఇచ్చాడు. అయినా మీడియా నుంచి మరోసారి ఎదురైంది. దానికి స్పందిస్తూ ఫ్లెమింగ్ స్పష్టతనిచ్చాడు. రాజస్థాన్ తో మ్యాచ్ లో ధోని 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అంతకు ముందు బెంగళూరుతో పోరులో 8వ స్థానంలో ఆడాడు. మ్యాచ్ పరిస్థితితో పాటు ధోని ఫిట్నెస్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటాం. 2 ఏళ్ల కిందట మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడి ఫిట్నెస్ పై అవగాహన ఉంది. మైదానంలో చురుగ్గానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ విషయంలో మాత్రం 10 ఓవర్ల పాటు ఆడుతూ పరిగెత్తడం చాలా కష్టం. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆర్డర్ లో కాస్త ముందుకు వస్తాడు. అలాగని సగం ఇన్నింగ్స్ ఉన్నప్పుడు క్రీజ్ లోకి రాలేడు. యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది అని ఫ్లెమింగ్ తెలిపాడు. సిఎస్కే కు ధోని భారంగా మారుతున్నాడా అనే ప్రశ్నపై ఫ్లెమింగ్ అసహనం వ్యక్తం చేశాడు. గతేడాది దీనిపై స్పష్టత ఇచ్చినట్టు గుర్తు చేశాడు. మాకు అత్యంత విలువైన ప్లేయర్ ఎంఎస్ ధోని. అతని నాయకత్వం, వికెట్ కీపింగ్ మాకు కీలకం. అలాంటి ప్లేయర్ ను 9 లేదా 10 ఓవర్లు ఆడించాలని మేము అనుకోవడం లేదు. అతడి ఫిట్నెస్ సరిపోదని మాకు తెలుసు. అందుకే 14 ఓవర్ల నుంచైనా బ్యాటింగ్ కు వెళ్లేలా సన్నద్ధం చేస్తున్నాం. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్న వారిని బట్టి నిర్ణయాలు ఉంటాయని ఫ్లెమింగ్ వెల్లడించాడు.